వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. భూలోకంలో జీవించినటువంటి సమయంలో యేసు ప్రభు వారు చాలాసార్లు ఆయన నేనే అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే, సదరంగా కొన్ని విషయాలు మనం కూడా మాట్లాడేటప్పుడు దాన్ని చేసింది నేనే అంటాం. ఎందుకంటే ఖచ్చితంగా మనం దాన్ని చేసాం కాబట్టి నేనే అంటాం. అంటే కొన్ని ఖచ్చితమైన మాటలు బైబిల్లో యేసు ప్రభు వారు నేనే అని చెప్పారు. నేనే అంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, అంటే ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. బైబిల్లో చెప్పినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు నేనే అన్నాడంటే ఇక దానికి లేదు, చేంజ్ లేదు, ఇంక వేరే వాళ్ళు లేదు అని అర్థం అన్నమాట. ఆయన చెప్పినటువంటి బైబిల్లో ఒక 7 నేనే అనేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మరి ఆయన శిష్యులు రాశారు. ద 7 స్టేట్మెంట్స్ ఆఫ్ ఐ యామ్ ఆఫ్ జీసస్ అని మనం చూద్దాం. సమయంలో మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ ఒక మాట కనపడుతుంది. 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త. ఆయన యేసు వారితో ఇట్లా, నేను చూడండి చాలండి. అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మొదట నేనే అని మాటలో 6:35 యోహానులో ఏమని రాయబడిందంటే, జీవాహారము నేనే, నేనే జీవాహారం అని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఉంది ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అంటే నేనే జీవాహారం. జీవాహారం అంటే మనం సాధారణంగా తింటూ ఉంటాం. రోజుకు 3 పూటలు తింటాం. ఉదయం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, రాత్రి కూడా అవకాశాన్ని బట్టి టిఫినో భోజనమో తింటూ ఉంటాం. అయితే మనం మనిషిగా అంటే ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు నియమించినటువంటి కట్టడ 3 పూట్ల తినాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఈ 3 పూట్ల మనం తినాలి. మనం ఇండియా, మన భారతదేశంలో ఉంటే 3 పూటలు తింటాం. కానీ అమెరికన్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కువ లావు రారు, ఎక్కువ సన్నగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి తింటూ ఉంటారు. అంటే కడుపు నిండానికి కాదు, కానీ ప్రతి 2 గంటలకు ఒకసారి స్నాక్స్ లాగా తీసుకుంటారు. మనం ఒక్కసారిగా తినేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్లు వేసుకొని ప్రతి 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే తింటూ ఉంటారనమాట. ఆఫీసులో ఉన్న తింటారు, ఇంట్లో ఉన్న తింటారు. అలా తీసుకెళ్ళి వాళ్ళు 3 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి తింటూ ఉంటారు. అలా 2 గంటలకు 3 గంటలకు తింటున్నప్పుడు డైజెషన్ ఫ్రీగా అవుతుంది. మనం ఒక్కసారిగా తిన్నప్పుడు అదంతా కూడా కొంచెం ఏమవుతుందంటే లేట్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి పొట్ట పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే అమెరికన్స్ ఎక్కువ శాతం 95% వారికి పొట్ట పెరగడం కానీ లేకపోతే లావు రావడం కానీ వాళ్ళకి జరగదు. ఎందుకంటే వాళ్ళు డైట్ ఎలా ఉంటుందంటే చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. మనం కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి మనం కూడా అలా ప్లాన్ చేసుకుంటే మనం కూడా మన యొక్క డైట్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే గిన్నెకి వేసుకొని తినమని కాదు, కానీ లైట్గా ఫుడ్ ఏదన్నా, ఇప్పుడు కొంచెం అన్నం ఉంది, ఉదయాన్నే మధ్యాహ్నం 12 గంటలకి ఆ టైంలో తీసేసుకొని, మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇంత 2 దోశలు అంత తిని మరలా ఒక 3 గంటల తర్వాత మళ్ళీ తిన్నాం అనుకోండి, డైజెషన్ ఫ్రీగా అవుతుంది. మనం ఏం చేస్తామంటే 1 గంటకో 2 గంటలకో కూర్చొని వడ్డించండి అంటాం. కూరలు అయిపోయేదాకా, పెరుగు అయిపోయేదాకా, అన్నీ అయిపోయేదాకా లేవు. అట్లా తింటే పెరుగుతాయి. అలా కాకుండా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే మనం కొంచెం మన హెల్త్ని కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే వారు ఎక్కువ లావు రారు, ఎక్కువగా వారు లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ జీవిస్తారు. ఒక్కొక్కరు 60 సంవత్సరాలు, 70, 80 ఉన్నా సరే వాళ్ళు ముసలితనం కనపడదు. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే డైట్లో ఆ విధంగా ఉంటుంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నేనే జీవాహారం, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారం ఆయన అయినప్పుడు ఆయన్ని మన హృదయంలోకి స్వీకరిస్తే మన జీవం ఆయనతో కలిసి మనం ఎలా ఉంటామంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట మనం అనుసరించాలి. ఆయనే జీవాహారం, నేనే జీవము. అందుకనే యోహాను సువార్త 11:6లో ఉంది. యోహాను సువార్త 11:6లో ఏముందంటే, కాదు 14:6 చదవండి ఒకసారి. 14:6 చూడండి. యేసు నేనే మార్గము, సత్యమును
చూడండి, అంటే ప్రభువు చెప్పినట్టు మాట ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. ఈ మాట ప్రపంచాల్లో ఉన్న ఏ గ్రంథంలో కూడా లేదు, వేదాల్లో లేదు, అలాగే ఖురాన్ కానీ, అలాగే పురాణాలు కానీ, అలాగే మరి రకరకాల భారతదేశంలో గ్రంథాలు ఉన్నాయి. సిక్కుయిజంలో కానీ ఏ గ్రంథంలో కూడా ఏ వ్యక్తి కూడా నేనే మార్గము టు ద హెవెన్, భూలోకం నుంచి పరలోక రాజ్యానికి పోవడానికి నేనే మార్గం అని చెప్పిన వారు ఎవరు లేరు. ప్రభువు చెప్పాడు, నేనే మార్గం, ఐ ఆమ్ ద వే ఇన్ టు ద హెవెన్. నేనే మార్గం అని చెప్పినటువంటి మాట ప్రపంచంలో భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను స్వర్గానికి పోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, నేను కూడా ఒక మార్గం అన్నాడు. అంటే ఒక మార్గం అంటే దానికి అర్థమైంది మార్గాలు చాలా ఉన్నాయని. కానీ యేసు ప్రభు నేను కూడా ఒక మార్గం అనలా. ఆయన ఏమన్నాడు, నేనే ఐ ఆమ్ ద వే, నేను తప్ప వేరొక మార్గం లేదు. మనకు ఇక్కడ నుంచి గూడూరుకి వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. నెల్లూరు టౌన్లో నుంచి వెళ్ళొచ్చు, బైపాస్ ఎక్కి వెళ్ళొచ్చు, ఏమండి ఇట్లా 3-4 మార్గాలు ఉన్నాయి, 2-3 మార్గాలు ఉన్నాయి గూడూరుకి వెళ్ళాలంటే. అలాగే కావలికి వెళ్ళాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే వెళ్ళగలం, మరి ఎవరి ద్వారా వెళ్ళలేం అన్నది బైబిల్ చెప్పేటువంటి సత్యం. అయితే ఈరోజు మనము ఆ జీవాహారమైనటువంటి యేసు ప్రభువుని మన హృదయంలోకి స్వీకరించగలిగితే పూర్తిగా, లేకపోతే ఆయన యందు మనం నమ్మకం ఉంచగలిగితే, ప్రభువా నీవే మాకు ఆహారం అంటే జీవాహారం, పరలోకంలో దొరికేటువంటి ఆహారం. అందుకని ఇశ్రాయేలీలు పరలోకంలో దేవదూతలు భుజించే ఆహారాన్ని వాళ్ళు ఎన్నో ఏళ్ళు భుజించారు. ఇంచుమించు 39 ఏళ్ళు వాళ్ళు ఆహారాన్ని తిన్నారు, 40 ఏళ్ళు తిన్నారు వాళ్ళు. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు తినే ఆహారం, ఆ ఆహారాన్ని వారు తిన్నారు. వారు ఆహారాన్ని మాత్రమే తిన్నారు. మనము ఎవరితో ఉంటామంటే యేసు ప్రభువుతోనే ఉంటాం, ఆయనతోనే ప్రత్యక్షంగా జీవిస్తాం, ఆయనతోనే మనం కలిసి ఉండుటకు ఈ జీవాహారం ఉపయోగపడుతుంది. అయితే ప్రభువు చెప్పినటువంటి మాట, నేనే జీవాహారం, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఈ మాట ఎవరు కూడా చెప్పలేకపోయారు. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు వచ్చారు, తత్వవేత్తలు వచ్చారు, ఒక మతాన్ని స్థాపించే స్థాపకులు వచ్చారు, అలాగే ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ మాటని చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి ఆయన ఏదో పరమహంస, ఏం పేరు ఆయన పేరు, రామకృష్ణ పరమహంస. ఆయన తపస్సు చేస్తూ నేను దేవుణ్ణి కనుగొనాలి, దేవుడిని నేను చూడాలి, ఎలాగైనా నా జీవితంలో ఒక్కసారైనా నా జీవితం ముగించేటప్పటికీ ఒక్కసారైనా నేను ఆయన చూడాలని ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగానే ఆయనకు అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం వస్తే ఆయన శిష్యుల్లో స్వామి వివేకానంద ఒకరు. అయితే అందరూ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు శిష్యుడు స్వామి వివేకానంద అడుగుతాడు, గురువుగారు మీరు దేవుడిని చూడాలని దీక్షలు చేశారు కదా, అయితే మీరు దేవుడిని చూసారా అని చెప్పి అన్నప్పుడు ఆయన ఇంకా మరణ పడక మీద ఉన్నాడు, ఇక చనిపోతాడు, కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. ఇంకా మరి స్వామి వివేకానందని దగ్గరికి పిలిచి నేను యేసు ప్రభువుని చూశాను అని చెప్తాడు. అంటే అర్థమైందంటే ఆయన బోధించిన బోధనలో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎవరో దేవుడని చెప్పాడు, కానీ ఆయన చనిపోయే ఆఖరిలో యేసు ప్రభు దేవుడిని గ్రహించి ఆయన తన శిష్యుడికి చెప్పి చనిపోయాడు. అందుకనే స్వామి వివేకానంద వాల్యూమ్ 2లో కూడా ఆయన రాసిన బుక్లో ఉంటుంది. ఆయన ఏమని రాస్తాడంటే, ఆ యేసు ప్రభు జీవించిన కాలంలో నేను కనుక బ్రతుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా గుండెను కోసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఉండేవాడిని అని స్వామి వివేకానంద అంటాడు. అంటే ప్రపంచంలో గొప్ప వారందరూ కూడా యేసు ప్రభువుని దేవుడిగా స్వీకరించారు, దేవుడిగా అంగీకరించారు. కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది యేసు ప్రభువుని దేవుడిగా స్వీకరించడానికి కొంచెం కష్టపడుతున్నారు. అయితే అది వారి ఇష్టం లేండి. అయితే యేసు ప్రభు చెప్పిన మాటను తూచే తప్పకుండా మనం పాటిస్తే జీవాహారము నేనే, హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని మన హృదయంలోకి స్వీకరిస్తే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా దీవిస్తాడు. మొదటిది నేనే జీవాహారం అని చెప్పాడు. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోనే 8వ అధ్యాయం 12వ వచనంలోనే ప్రభు మరొక మాట చెప్పాడు. 8:12 మరలా యేసు చాలండి లోకమునకు
రెండోసారి మరలా యేసు అంటే మరలా అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్కడో చెప్పేశాడు ఆయన. మరలా రెండవసారి ఏం చెప్తున్నాడంటే నేను లోకమునకు వెలుగు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. ప్రపంచంలో ఎవరు కూడా నేను లోకానికి వెలుగు అని ఎవరు చెప్పాలా. ఎందుకంటే లోకానికి వెలుగు అంటే చాలామంది అనుకుంటారు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ఇవి ఉన్నాయిలే వెలుగులు అనుకుంటారు. ఆ వెలుగు కాదు. రేపు ప్రపంచం అంతమైనప్పుడు ఏమండి, ప్రపంచమంతా ప్రకటన గ్రంథంలో చదివితే ఒక దూత పాత్రలు 7 పాత్రలు కుమ్మరిస్తే సగం భూమి రక్తమయమైపోద్ది. ఏమంటే సూర్యుడు కనుమరుగైపోతాడు, చంద్రుడు కనుమరుగైపోతాడు, నక్షత్రాలు కనుమరుగైపోతాయి. ఆ టైంలో క్రైస్తవుల పక్షాన యేసు ప్రభు ఆయనే అప్పుడు లోకానికి ఏమవుతాడు? వెలుగు అవుతాడు. వెలుగు లేనప్పుడు ఆయన వెలుగు అవుతాడు, వెలుగున్నప్పుడు వెలుగు అవసరం లేదు. చాలామంది అనుకుంటారు లోకంలో వెలుగుంది కదా, ఇంక వెలుగుతో మాకేం పని అనుకుంటారు. కానీ యేసు ప్రభు యొక్క రాకడలో ఏమండి ఇవన్నీ కూడా మిక్కుట వేండ్రంతో లయమైపోయి ఎక్కడ దాక్కుందామా అని చూస్తూ ఉంటారు. పుట్టలు చాటుకెళ్తారంట, నక్క బొరిల్లోకి వెళ్ళిపోతారంట, నన్ను కప్పండి, ఈ ఉగ్రత నేను తట్టుకోలేకపోతున్నానని. కానీ యేసు ప్రభు నమ్మిన వారు సురక్షితంగా ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో అందరూ లేపబడతాం, యేసు ప్రభు నమ్మిన వారు. అందుకనే ప్రభు చెప్పాడు నేను లోకమునకు వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. ఈరోజు ఆ వెలుగుని మనం ఆశ్రయించగలిగితే ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తాడు. లోకాల్లో చాలా వెలుగులు ఉన్నాయి. ఏమండి, నేనే నిజమైన వెలుగు అన్నాడంటే ఆ నిజం కాని వెలుగులు కూడా ఉన్నాయి లోకాల్లో. కొన్ని వెలుగులు ఉంటాయి. మినుకు మినుగురు పురుగును చూసి ఏమండి అది లైట్ అనుకోకూడదు మనం. మినుకు దాని యొక్క కెపాసిటీ ఎంత, మినుకు మనే వరకే. కానీ అదే నిజమైన వెలుగు, అదే ఆ వెలుగులో మనం నడుస్తాం, ఏదైనా పని చేసుకుంటాం, నిద్రపోతాం అంటే కుదరదు. జస్ట్ అది మినుకు ఉంటుంది. కానీ మనం ఇంట్లోకి వచ్చి మనం లైట్లు వేసుకుని ఎప్పుడైతే మన పనులు మనం చేసుకుంటామో ఈ లైట్ వల్ల మన పనులు కొనసాగుతాయి తప్ప మినుగురు పురుగు వల్ల మన పనులు కొనసాగవు. ఈ రోజుల్లో లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. మేము వెలిగిస్తాం, మా దగ్గరికి రండి అని పిలిచేవారు చాలామంది ఉంటారు. కానీ నేనే వెలుగు అని చెప్పిన వారు ప్రపంచంలో దెర్ ఈజ్ నో పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎవరు ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే. హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయనే ఏకైక దేవుడు, ఏకైక మాట చెప్పినటువంటి వ్యక్తి ఆయనే. అందుకనే నేనే ఈ లోకమునకు మరెవరు లేరు. దెర్ ఈజ్ నో లైట్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ లైట్లు ఉండొచ్చు, ఒకవేళ ఎలుగుతుంది. ఏమంటే చాలా లైట్లు ఉన్నాయి కదా మనకు. 0 బల్బు కూడా ఉంది. అది వేస్తే లైట్లో నైట్ పూట వేసాం అనుకోండి, 0 క్యాండిల్ బల్బు, 0 బల్బ్, బెడ్ బల్బ్ అంటారు. అది వేస్తే దాని ద్వారా కూడా వెలుగు వస్తుంది. కానీ ఆ లైట్లో ఏమైనా పనులు చేయగలమా? అన్నం వండుకోగలమా? ఏమైనా బట్టలు ఏం చేయలేం. అదే ట్యూబ్లైట్ వేసి చూడండి ఎలా ఉంటుంది, బాగా కాంతిగా ఉంటుంది. అలాగే ఈ లైట్ ఉంది, ల్యాంప్ ఉంది, ఇదేస్తే ఇంకా కాంతిగా ఉంటుంది. అంటే లైట్ని బట్టి, దాని స్టేజ్ని బట్టి మనకు వెలుగు వస్తూ ఉంటుంది. ఒకవేళ లైట్లు ఉండొచ్చు, 0 క్యాండిల్ బల్బులు ఉండొచ్చు, 60 క్యాండిల్ బల్బులు ఉండొచ్చు, 40 క్యాండిల్ బల్బులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకందరికీ శ్రేష్టమైనటువంటి వెలుగు, మన పనులు మనం చేసుకునే వెలుగు మనకు కనబడుతుందో ఆ వెలుగే నిజమైన వెలుగు. దట్ ఈస్ ద రియల్ లైట్ ఆఫ్ ద వరల్డ్. జీసస్ ఈజ్ ద రియల్ లైట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ అందుకని యేసు ప్రభు చెప్పాడు నేనే లోకమునకు వెలుగు, నేనే అనంటే దెర్ ఈజ్ నో పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇంకెవరు లేరని అర్థం. ఇంకెవరైనా ఉంటే పాపం ఈయనే చెప్పుండేవాడు, అనదర్ పర్సన్ ఈజ్ దేర్, ఇంకో పర్సన్ ఉన్నాడని చెప్పుండేవాడు. కానీ ప్రభు ఖచ్చితంగా చెప్పాడు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే నిజమైన వెలుగు, నేనే లోకమునకు వెలుగు అని చెప్పాడు. ఈరోజు నేనే లోకమునకు వెలుగు అని చెప్పినటువంటి వ్యక్తిని మనం అనుసరిస్తామా? ఏమండి, లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. ఆ వెలుగులో పోదాంలే, 0 క్యాండిల్ బల్బు వేసుకుందాంలే, సర్దుకుందాంలే అనుకుంటే వారి జీవితం ఏమైపోద్దంటే చీకట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. 0 క్యాండిల్ బల్బులో ఉండి అలవాటైంది అనుకోండి, సడన్గా ఈ లైట్ వేసామనుకోండి చూడలేము. ఓయమ్మా అని ఇక్కడ ఆపేయండి అంటారు. చీకట్లో ఉన్నాడు చూడండి, సడన్గా లైట్ వేస్తే ఏమవుతారంటే లైట్ ఆపేయండి చూడలేకపోతున్నా అంటారు. ఎందుకంటే ఆ వెలుగును కన్ను రిసీవ్ చేసుకోలేదు. చాలామంది చీకట్లో ఉండి అలవాటు అయిపోయారు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు అదే అన్నమాట, వాళ్ళు చెట్ల కిందకి, పుట్ల కిందకి, బొరియల్లో ఎందుకు దూరతారంటే ఆ వెలుగుని భూలోకంలో ఉన్నప్పుడు చూడలేరు, ఆయన వస్తున్నప్పుడు కూడా చూడలేరు. అందుకనే ఈరోజు లోకమునకు వెలుగైనటువంటి ప్రభువుని ఈరోజు మనం చూడగలిగితే హీ ఈజ్ ద
లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన చూడగలిగితే మన జీవితంలో రేపు ప్రభు వచ్చినప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగులో మనందరం నివసిస్తాం. ఆయన వెలుగులో మనందరం ఆరాధిస్తాం. మనందరం దేవుని సంధిలో ఆయన మాటలు వింటూ ఉంటాం. ఏమండి, అక్కడ ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పికుండదు, ఎల్లప్పుడూ సంతోషమే. పండ్లు చెట్లు ఉంటాయి. ఏమండి, మనతో కలిసిన సేవకులు ఉంటారు, మనకంటే ముందున్న సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, దేవుని కొరకు చనిపోయిన అసాక్షులు ఉంటారు, దేవదూతలు ఉంటారు. దేవుడు అందరి సమక్షంలో మనం అక్కడ దేవుని వెలుగులో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకే నేను చెప్పాడు, నేనే లోకమునకు వెలుగు, నేనే లోకమునకు వెలుగు. రెండవదిగా నేనే లోకమునకు వెలుగు అని చెప్పాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాడండి? నేనే జీవాహారం అని చెప్పాడు. రెండవదిగా నేనే లోకమునకు వెలుగు అని చెప్పి. మరి మూడోది చూద్దాం, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. అన్ని యోహాను సువార్తలే రాయబడ్డాయి. ఎందుకంటే యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి స్నేహితుడు, యేసు ప్రభు ప్రేమించిన స్నేహితుడు కాబట్టి ఆయన స్టేట్మెంట్స్ అన్నీ యోహానే రాశాడు. చూడండి 10వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. కాబట్టి యేసు మరలా, చూడండి, మరలా ఇంకొకసారి వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే. చాలండి, చదవండి. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. చూడండి, ఈ 7వ వచనంలో క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్స్ అంటున్నాడు. గొర్రెలకు నేనే ద్వారాన్ని. ద్వారాలు కూడా చాలా కనపడతాయి మనకు. ఏమండి, మనకు అది కూడా ఇటు ఒక ద్వారం ఉంది, అటు ఒక ద్వారం ఉంది. అయితే ఈ ద్వారం పోయే రూట్ వేరు, ఆ ద్వారం పోయే రూట్ వేరు. మేము ఇంటికి వెళ్ళాలని వెళ్ళామనుకోండి, వెళ్తాం. ఇంటికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? బాత్రూంలోకి వెళ్తాం. ఇంట్లోకి వెళ్ళాం ఈ ద్వారం గుండా వెళ్తే. కానీ ఈ ద్వారం గుండా వెళ్తే ఎట్లా వెళ్తాం చెప్పండి? మనం మనుషులందరూ అన్ని ద్వారాలు ఒకటే అని అనుకుంటున్నారు. అన్ని ద్వారాలు ఒకే రకంగా ఉన్నాయి, ఒకటే. ఏ ద్వారంలో వెళ్ళినా మనం ఇంటికి వెళ్తాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడే చూడండి, మన చర్చిలోనే 2 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారంలో వెళ్తే ఇంటికి వెళ్తాం, ఒక ద్వారంలో వెళ్తే బాత్రూంలోకి వెళ్తాం. ఈరోజు భౌతికంగా కనిపించే కొన్ని ద్వారాలు మన ఆధ్యాత్మికతను ఏమండి కప్పేసేటువంటి వాటిగా ఉన్నాయి. ఈరోజు మనం ఐడెంటిఫై చేయాలి. యూ హ్యావ్ టు వేకప్ టు యువర్ డ్రీమ్స్. మన యొక్క కళల నుంచి మనం మేల్కొని ప్రభు ఇచ్చేటువంటి ద్వారం. అందుకని ఆయన చెప్పాడు, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్స్. నేనే నిజమైనటువంటి ద్వారాన్ని, గొర్రెలకు ద్వారాన్ని నేనే అని చెప్పాడు ఆయన. ఈరోజు ఆ ద్వారాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు చాలామంది. ప్రపంచంలో 800 కోట్లకు పైగా జనాభా ఉంటే, 800 కోట్లకు పైగా జనాభా ఉంటే 400 కోట్ల మంది ఈరోజు ద్వారం, నిజమైన ద్వారం ఏదో కనుక్కోలేక ద్వారం దగ్గరే కొట్టుకుంటూ ఉన్నారు. అందుకని సొదొమ గొమొర్ర ఆ ప్రాంతంలోకి 3 దేవదూతలు వచ్చినప్పుడు వారిని కూడా ఏమంటే వారితో పాపం చేయాలని సొదొమ గొమొర్ర ప్రజలందరూ వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రజల యొక్క కంటి చూపును మందగించినప్పుడు, అంటే కంటి చూపు లేకుండా చేసినప్పుడు వారు ద్వారం కనుక్కోలేక విసిగిపోయారంట. చూడండి, ఈరోజు మనుషులందరూ అదే ఆలోచనతో ఉన్నారు. నిజమైన ద్వారాన్ని కనుక్కోలేక, నిజమైన ద్వారం దగ్గరికి రాలేక ప్రజలందరూ కనుమబ్బు కలిగి ఏది పడితే అది ఇదే నిజమైన ద్వారం, ఇదే నిజమైన ద్వారం అని, ఇదే నిజమైన మార్గం అని వారు కొట్టిమిట్టాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు మనం అట్ట కొట్టిమిట్టాడకూడదని ప్రభు మనకు ముందుగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఐ ఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్స్. నేనే గొర్రెలకు, మీకు అందరికీ నిజమైన ద్వారాన్ని అని చెప్పాడు. ఈరోజు మనం కొట్టుమిట్టాడుకోబడలా, ఓయమ్మ ఇదో కాదో అనుకోబడలా, ఆ దగ్గరికే వచ్చాం. అదే నిజమైన ద్వారం అని ప్రభువు చెప్పాడు. ఆ ద్వారం గుండా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ద గాడ్స్ గివ్ ఏ గుడ్ నాలెడ్జ్, గుడ్ హెల్త్, గుడ్ హీలింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. దేవుడు మనకు మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్నీ కూడా ఇస్తాడు ఆ ద్వారం గుండా వెళితే. అయితే ఆ ద్వారం గుండా వెళ్ళలేదనుకోండి, మన జీవితం ఎక్కడున్నట్టు లెక్క, చీకట్లో ఉన్నట్టే లెక్క. చాలామంది చీకట్లో ఉన్నారు. చనిపోయిన వారు చాలామంది చీకట్లో ఉన్నారు. ఈ రామకృష్ణ పరమహంస చనిపోయే వారికి కూడా యేసు ప్రభువుని చూచాడు. కానీ యేసు ప్రభు దగ్గరకు చెయ్యా నీవే నిజమైన దేవుడు అనుంటే బహుశా ఆయన స్వర్గానికి పోయి ఉండేవాడే, పరలోక రాజ్యానికి పోయి ఉండేవాడేమో. చూసి చనిపోయాడు. చూసినంత మాత్రం సరిపోదు. మన హృదయంలోకి యేసు ప్రభువుని స్వీకరించాలి. వీ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్. ఎవరైతే యేసు ప్రభువుని స్వీకరిస్తారో
వారిని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. చూసినంత మాత్రాన, విన్నంత మాత్రాన చాలామంది అన్యులు కూడా యేసు ప్రభు సువార్తను విన్నారు, ముస్లిమ్స్ విన్నారు, బౌద్ధ మతస్థులు విన్నారు, ప్రపంచంలో చాలామంది సువార్త విన్నారు. కానీ విన్నందువల్ల వాళ్ళు పరలోక రాజ్యానికి పోరు, చూసినందువల్ల పరలోక రాజ్యానికి పోరు. విన్నది చూసింది వారి హృదయంలోకి తెచ్చుకుంటేనే పరలోక రాజ్యానికి పోతారు అన్న విషయాన్ని ప్రభువు చెప్పాడు. కాబట్టి గొర్రెలకు ద్వారం ఆయనే, గొర్రెలకు ద్వారం ఆయనే. ఈరోజు ఆ ద్వారం గుండా నీవు నేను ప్రవేశిద్దామా? ప్రవేశిస్తే దేవుడు తన రాజ్యంలోకి మనల్ని తీసుకొని పోతాడు. ఒకవేళ ఇంకా మనం ఏదైనా డైలమాలో ఉండి ఈ ద్వారమో కాదో, ఈ ద్వారమో కాదో అని ఆలోచిస్తూ ఉంటే మన ఆలోచనలు మనల్ని అలాగే ఉండేటట్లుగా చేస్తాయి. బ్యాంకులకు ఒకసారి పోతే ఒక సైడ్ ద్వారం పక్కనే ఒక సైడు ఒక ఫ్లెక్స్ వేసి దాన్ని లామినేషన్ చేసి అంటించున్నారు. ఏందా అని చూసా, అంటే నన్ను ఈ లోపల కూర్చోమన్నారు. కూర్చుంటూ అలా చూస్తే కొన్ని నోట్స్ కనపడ్డాయి. ఆ ఫ్లెక్స్లోనే కొన్ని నోట్స్, 100 రూపాయల నోటు కనపడింది, 200 నోటు కనపడింది, అలాగే 500 నోటు కనపడింది. ఎందుకు ఈ చూడడానికి నిజంగానే నిజం కదా ఎందుకు అని నేను వాటిని చూస్తే వాటి కింద ఒరిజినల్ నోట్లు కూడా ఉన్నాయి. పైన నోటి ఫేక్ నోట్స్, ఒరిజినల్ నోట్లు కూడా కింద ఉన్నాయి. అంటే ఫేక్ నోట్స్ని ఎలా గుర్తుపట్టాలో, ఎలా ఐడెంటిఫై చేయాలో బ్యాంకు వారు సూచించారు. ఓ ఫేక్ నోట్కి ఇది ఉండదు అని దానికి యారో మార్కేసి ఇట్లా రౌండ్ చుట్టూ ఇది ఉండదు, ఫేక్ నోట్కి ఒరిజినల్ నోట్కి ఇది ఉంటుంది, అలాగే ఫేక్ నోట్కి ఇది ఉంటుంది, ఒరిజినల్ నోట్కి ఇది ఉండదు అని ఫేక్ నోట్లు ఒరిజినల్ నోట్లు 2 కంపేర్ చేసి చూపించారు. అంటే ఏంది, మనం ఏ కోశాన కూడా 100 రూపాయల నోటు, 200 నోటు, 500 నోటుకి మనం మోసపోకూడదని బ్యాంకు వారు ఎంత అవేర్నెస్ చేసుకొని చెప్తున్నారు. అయితే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఏమండి, ఒరిజినల్ నిజమైన ద్వారాన్ని వదిలేస్తున్నారు, నిజమైన మార్గాన్ని వదిలిపెడుతున్నారు, ఫేక్ ద్వారాల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెప్తున్నారు చాలామంది సువార్థికులు, సేవకులు, అయ్యా ఇది కాదయ్యా ద్వారము, ఇదయ్యా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాదు నీకేం తెలుసు, ఇదే. ఎందుకంటే మా పూర్వీకులందరూ ఈ ద్వారం దగ్గరే ఉన్నారు, మా పితరులందరూ ఈ ద్వారం దగ్గరే ఉన్నారు, మేము కూడా ఇక్కడే ఉంటాం, కొంచెం చదువుకున్నాం, కొంచెం నాలెడ్జ్ ఉంది. చాలామంది మూఢనమ్మకాలు. ఏమండి, ఎవరైనా ఎదురుస్తే కూర్చో. మా ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉంది. బిడ్డలను స్కూల్కి పంపించేటప్పుడు ఆ కారు దూరంలో నుంచి నడుచుకుంటూ వస్తుంది. రా 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 క్రైస్తవులే, చర్చికి పోయేవారే, పాటలు పాడేవారే, ఏం లాభం అండి? మూఢనమ్మకాల్లో మనం జీవిస్తున్నంతకాలం మన జీవితాలు అజ్ఞానంలో ఉన్నట్టే, అన్యుల కంటే ఘోరమైన స్థితిలో ఉన్నట్టే లెక్క. యేసు ప్రభువుని ఆహ్వానించాం, ఆయన వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఆయన ద్వారం దగ్గర ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ స్కూల్కి పోయేటప్పుడు పిల్లకాయలకి ఇద్దరికి ఆమె ఎదురు వస్తుంటుంది. భర్త ఆటోలో పోతుంటే ఆమె ఎదురు వస్తుంది. నేను అనుకుంటాను గబక్కని ఆడు గుద్దేస్తాడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన పోవటం ఎందుకు ఇంకా ఈ ఆచారాలు ఎందుకు ఇంకా? అందుకని పితృపారంపర్యమైన ఆచారాలు వదిలి అని ఉంది. వదిలి మనం ఎక్కడికి రావాలా? జీవము గల దేవుని వెంబడించాలి. చాలామంది ఈ మార్గాల్లో ఉంటున్నారు. వాళ్ళందరూ ఏ మార్గంలో ఉన్నారు తెలుసా? ఈ మార్గం దగ్గరకు వచ్చి ఇదే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే మార్గం అని ఆ మార్గం దగ్గరకు వచ్చి ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, విచ్ వే వీ హ్యావ్ టు స్టాండింగ్ ఇన్ దట్ వే. ఏ మార్గంలో నువ్వు నిలబడి ఉన్నావు అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన మార్గం ఏదో మనకు తెలిసిపోద్ది. అందుకనే మూడవదిగా, నేనే గొర్రెలకు ద్వారము. మొదటి చెప్పండి, నేనే జీవాహారము. రెండవదిగా, నేనే లోకమునకు వెలుగు. మూడవదిగా, నేనే గొర్రెలకు ద్వారము. 4 చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, అక్కడ 11వ వచనంలో, 10వ అధ్యాయం 11వ వచనంలో చాలండి. ప్రభు చెప్పినటువంటి 4వ మాట, లేకపోతే 4వ ఐయామ్ దట్ ఐయామ్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే 4వదిగా, నేనే మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని అంటున్నాడు. ఏమండి, కాపర్లు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. గొర్రెలు కాసే కాపర్లు ఉంటారు, పశువుల కాపర్లు ఉంటారు. ఏమండి, కోళ్ళు, కొంతమంది బాతులు కాసేవాళ్ళు ఉంటారు, కోళ్ళు కాసుకునేవారు ఉంటారు, వరే పందులు కాసేవారు ఉంటారు, రకరకాల జంతువులను కాసేవారు అందరూ కూడా మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ కాపర్లందరూ కొంతవరకే. కానీ మన కాపరి ఎటువంటి కాపరి అంటే ఆయన మంచి కాపరి. హీ ఈజ్ ద గుడ్ షెపర్డ్. మన మంచి జీవితాలకు మంచి కాపరి. మనం మంచిగా జీవిస్తే మనకు మంచి ఆయన. మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన 2 రాకళ్ళు ఉన్నాయి. 2వ రాకళ్ళలో 2 రాకళ్ళు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ,
రెండు బహిరంగ రాకడ. ఒకవేళ దేవుని తెలుసుకొని చల్లారిపోతే వాళ్ళ కోసం బహిరంగంగా వస్తాడు. మీరు చల్లారిపోయిన వారు కాబట్టి మీకోసం నేను వస్తున్నా, సింహంలాగా వస్తున్నా. యేసు ప్రభువుని నమ్మి ఆయన సన్నిధిలో జీవించి ఆయన కొరకు మరణించిన వారికి ఆయన రహస్య రాకడలో వస్తాడు. రహస్య రాకడలో ఎత్తపడతారు, అందరూ వెళ్ళిపోతారు. ఈరోజు ఆయన మంచి కాపరి. ప్రపంచంలో ఏ కాపరి ఎవరు కూడా తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పాడు. మంచి కాపరి, చదవండి మళ్ళీ ఆ వచనం, 11వ వచనం చూడండి. మంచి కాపరి అని చెప్పి వదిలేలా కింద చెప్పుకుంటా వచ్చాడు. మంచి కాపరి అది అంటే మంచి కాపరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు, ఆయన యొక్క గుణగణాలు చెప్తున్నాడు. మంచి కాపరి ఎలా ఉంటాడంటే మంచి కాపరిగా ఉన్నాడు. చాలామంది పనులు చేయమని చెప్తారు, వారు చేయరు. అలాగుండదు ఆయన మంచి కాపరి. ఆ మంచి కాపరి ఎలా ఉంటాడంటే గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అందుకని మనందరం గొర్రెలు అనుకుంటే మనందరి కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసు ప్రభు. ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని అంతటిని కూడా ధారపోసాడు. ఏమంటే విలువ ఎంతో హెచ్చైనటువంటి రక్తం కేవలం విలువ లేనటువంటి మన జీవితాల కొరకు ధారపోసాడే. ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకని ఆయన కలిగినటువంటి మనం ఎంతో ధన్యులం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆయన మంచి కాపరత్వానికి కిందకు వస్తే ఆయన కాపరి, మనం గొర్రెలము, మనల్ని కాసే కాపరని ఆయన దగ్గరికి మనం రాగలిగితే ప్రొటెక్ట్ దేవుడు మనల్ని ఆయన భద్రపరుస్తాడు. అన్ని విషయాలు భద్రపరుస్తాడు. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో ప్రతి దాంట్లో నుంచి భద్రపరుస్తాడు. కారు కొని 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలలకి 12,500 డ్యూ ఎలా కట్టామో మాకు కూడా అర్థం కాలేదు. అంటే ప్రభువా, ఒకవేళ నువ్వు ఇచ్చినట్టయితే నువ్వే కట్టుకుంటావు, మా దగ్గర అంత స్తోమత లేదు. బండి కొనే స్తోమతే లేదన్నప్పుడు కారు కొనే స్తోమత ఎలా ఉంటుంది? ఏమంటే అడ్డుకు బండి వేసుకుని తిరుగుతూ ఉంటాం. మీరందరూ కూడా చూశారు. కనీసం ఒక బండి కొనే స్తోమత లేనప్పుడు కారు కొనే స్తోమత ఇచ్చాడంటే, దానికి కట్టుకునేది ఇచ్చాడంటే కేవలం ఆయన ఆయన మంచి కాపరి కనుకనే. వేరే కాపరిగానైతే ఆయన మీ బతుకులు మీరు బతకలరా అని వెళ్ళిపోండేవాడు. ఆయన మనల్ని పోషించేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు కనుకనే ఆయన మనకు వెన్నుండి నడిపిస్తాడు, వెన్నుండి బలపరుస్తాడు. ఏమండి, అనేక విషయాల్లో ఇందాక పాస్టమ్మ చెప్పింది, మెట్లు కట్టుకునేదానికి కుదరదు. ఎందుకంటే అది వేయాలి, ఇంచుమించు 50,000 లేనిది అది పని కాదు. అది సెంటరింగ్ కొట్టాలి, కమ్మి కట్టాలి, ఆ స్లోప్ వేయాలి. అంత మాత్రం కాదు, కిందంతా కూడా బేస్మెంట్ లెవెల్లో బెడ్ కంకర ఆ కారు పైకి రావాలంటే చాలా తతంగం. ఊరికే చేసుకుని వెళ్ళిపోయేది కాదు. అందువల్ల మేము ఆపేసాం. అట్లాగే ఈ తడికలు అంటారు కదా, వేసుకొని ఎక్కుతూ దిగుతూ ఎన్నిసార్లు జారిపోయాము. ప్రభువా, ఎప్పుడునైనా దీనికి మోక్షం. ఇంచుమించు 1.5 నెల అలాగే దిగాం, అలాగే ఎక్కాం. ఎలా చేయాలి ప్రభువా? పని పెట్టుకుంటే 50,000 70,000 లేని పని కాదు. ఎలా చేయాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు అవన్నీ వేసుకోవడానికి. ఏమండి, ఇప్పుడు కారు బయట పెట్టలే. ఒక ఆయన అన్నాడు, కారు బయట పెట్టి అదే ఆదివారం మేలో చర్చికి వస్తాము, కారు తీసుకుని వస్తుంటే కాలువలు వేస్తూ వస్తున్నారు. మేము కారు ఎక్కడ పెట్టుకోవాలి, చాలా స్థలాల్లో పెట్టుకున్నాం. ఆయన అన్నాడు, కారు తీసుకుని వస్తుంటే, ఆయా స్థలం లేని వాళ్ళు ఎందుకు కారు కొన్నదే అని గట్టిగానే అన్నాడు. కారులో వచ్చే నాకు బాగా వినపడింది. పక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు. ప్రభువా, నాకు దాకా కారు ఇచ్చినట్టున్నాం కాదు ప్రభువా అని అనుకున్నాను. నేను బాధపడిన 1 నెలలోనే ఆయన మళ్ళీ మంచి వ్యక్తే. నేను బావా అని పిలుస్తా. జాన్సన్ అని కోవూరు ఆ కోర్టులో ఉంటాడు. రిజిస్ట్రేషన్ ఆయనే చేయిస్తాడు. మా ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ ఆయనే చేయించింది. నేను బాధపడ్డా, ప్రభువా ఇది చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది కదా అని బాధపడ్డా. ఆ రోజు కూడా సరిగా వాక్యం చెప్పలేకపోయి అదే మనసులో ఉండింది నాకు, ఏంది ప్రభు ఇటు అన్నాడని. ఇటీవల ఒక 2 వారాల క్రితం మా పక్కన అనుకుంటున్నారు, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయి అని విన్నా. అంటే దేవుని సేవ విషయంలో నేను బాధపడ్డా. కారు లేనివాడు ఎందుకు కారు కొంటావా అన్నాడు. అందరూ పక్కన నాకు క్షేమం కనిపించింది. అందరికి స్థలాలు ఉండే కొంటున్నారు కార్లు, కానీ మాకు స్థలం ఉంది, కానీ వేయించుకోవడం కొద్దిగా ఇబ్బంది అయ్యి మేము కొనలేకపోయాం. తర్వాత ఏమయ్యాడంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడి ఏమండి ఇప్పుడు మంచం మీద ఉన్నాడు.
కాబట్టి ఏ విషయంలో కూడా మనం ఎవరిని కూడా తట్టుకొని ఒక మాట అనకూడదు. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 4వదిగా ఏం చెప్పానండి? నేనే మంచి కాపరిని. హీ ఈజ్ ద గుడ్ షెపర్డ్. ఆయనే మంచి కాపరి. కాబట్టి మంచి కాపరైనటువంటి మన దేవుడి కిందకి మనం వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. 7లో 4 చెప్పాను. ఒకసారి ఆ 4 చెప్దామండి. మొట్టమొదటిగా అందరం కలిసి చెప్దాం, మనం నేర్చుకుందాం. నేను వాక్యం చెప్పేది ఎందుకంటే మీరు నేర్చుకోవాలనే. ఆయన మనకి ఏమై ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఏమండి, ఏంది ఆయన? నేనే జీవాహారం అన్నాడు. 2వదిగా నేనే లోకమునకు వెలుగు అన్నాడు. 3వదిగా నేనే గొర్రెలకు ద్వారం అని చెప్పాడు. 4వదిగా నేనే మంచి కాపరి. ఇప్పుడు 5వది చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, చూడండి, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. చాలండి, యేసు ప్రభు చెప్తున్నటువంటి 5వ మాట, నేనే పునరుద్ధానము జీవము. పునరుద్ధానం అంటే రేపు మనం చనిపోయిన తర్వాత ఆయనే మనం లేపుతాడు, ఆయనలోనే మనం లేస్తాం. లేచి గమ్ముగా ఉండం, లేచి ఎక్కడ పోతాం? జీవములోకి పోతాం. ఏ జీవం అంటే పరలోక రాజ్యం అనే జీవంలోకి పోతాం. అంటే చనిపోయిన తర్వాత పునరుద్ధానం మనం అయ్యి పునరుద్ధానంగా మనం లేపి రేపు యేసు ప్రభు జీవంలోకి మనం పోతాం. ఈ జీవంలోకి పోవాలంటే ఈరోజు భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుతో మనం అంటి కట్టి నడవాలి. అందుకే నేను చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఆయనే మనకు ఏమండి మంచి పునరుద్ధానం. ఆయనే పునరుద్ధానం. యూదుల్లో కొంతమంది సద్దుకయ్యులని తెగ ఉంది. యూదుల్లో 3 తెగలు ఉన్నాయి: పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, అలాగే జెలూతీయులు. అది 4వది, అది తక్కువది, అది పక్కన పెట్టేస్తే 3 ఉన్నాయి: శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ సద్దుకయ్యులు ఏం చేస్తారంటే పునరుద్ధానం లేదు, ఏం లేదు అని నమ్ముతారు. అంటే ఎవరు? యూదులే ఒక తెగవారు. పునరుద్ధానం లేదయ్యా, జీవం లేదయ్యా, అందరూ పోవడం ఎక్కడికో అనేటువంటి మార్గం. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే చచ్చిపోయిన తర్వాత ఎవరు అడిగినా ఏం చెప్తారంటే తక్కిడో పిక్కుడో అంటారు. అమ్మా ఏందమ్మా రేపు చచ్చిపోయిన తర్వాత నువ్వు చూసి వచ్చావా? తక్కిడో పిక్కుడో కాదు. బైబిల్ మనకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే పునరుద్ధానం ఉంది. క్రైస్తవ జనాంగమా మేలుకోండి, లోకమా మేలుకోండి. ప్రతి క్రైస్తవుడికి, లేకపోతే ప్రతి ఒక్కరికి, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఏముంది? పునరుత్థానం ఉంది, రిజరెక్షన్ ఉంది. అందుకనే ఐ ఆమ్ ద రిజరెక్షన్ అన్నాడు ఆయన. అందుకనే రిజరెక్షన్. ఈరోజు రిజరెక్షన్, పునరుద్ధానం అనేటువంటి ఆయన రాగలిగితే హీ ఈజ్ ద రిజరెక్షన్ ఆన్ ద లైఫ్. ఆయనే పునరుద్ధానము, జీవము. ఈరోజు ఆయన దగ్గరికి వద్దాం. ఆయన పునరుద్ధానాన్ని మనము మరి ఆ పునరుద్ధానంలోకి వద్దాం, జీవాన్ని పొందుకుందాం. అందుకని 5వదిగా యేసు చెప్పాడు, నేనే పునరుత్థానము, జీవము. రేపు చనిపోయిన తర్వాత మన శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ ప్రసంగి గ్రంథం 7:7లో ఉంది. మన తిరిగి మనలో కలిసిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ వెళ్ళాలంటే తిరిగి లేయాలంటే దేవుడు అవకాశం ఇస్తే, దేవుని యందు నమ్మిక ఉంచితే ఆ రిజరెక్షన్, ఆ పునరుద్ధానం జరగద్ది. మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు జీవములో మనం ఉంటాం. యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఇట్లా 12 మంది ఉంటారు, శిష్యులు ఉంటారు, అపోస్తులు ఉంటారు, ఏమండి 12 మంది గోత్రాల వారు ఉంటారు. ఉండిన తర్వాత వాళ్ళంతా రాజ్యపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ కింద సురక్షితంగా మనం ఉంటాం. ఒకవేళ మనం సంఘానికి మంచి చేస్తుంటే, లేకపోతే ఎవరినైనా ఎదుటి వారిని రక్షించే క్రమంలో మనం ఉంటే మనకు కూడా దేవుడు కొన్ని నగరాలను అప్పచెప్తాడు. కొంతమంది వంశాలను మనకు అప్పచెప్పి వాళ్ళని పరిపాలన చేయ అంటాడు. కాబట్టి ఆ పరిపాలనలోకి రావాలంటే, ఆ జీవంలోకి పోవాలంటే ముందు మనం దేన్ని దాటాలి చెప్పండి? పునరుద్ధానాన్ని దాటి మనం వెళ్ళాలి. ఈ పునరుద్ధానం దాటాలంటే యేసు ప్రభుని మన హృదయంలో భూలోకంలో ఉన్నప్పుడే. అందుకని ప్రభు చెప్పాడు, ఎప్పుడో మన మరణం తప్పదు, మనం భూలోకంలో ఉన్నంత కాలం. ఏమండి పరమగీతల్లో ఉంది, మరణం పాతాళమంతా కఠోరమైంది, జీవము. ఆ మాట చూడండి ఒకసారి, పరమగీతాల మాట బాగుంటుంది. పరమగీతాల గ్రంథము
8వ అధ్యాయం 6వ వచనం, 567 పేజీ. ప్రేమ, చూడండి, ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష్య. కాబట్టి మనం దాన్ని దాటుకొని పోవాలంటే ఖచ్చితంగా పునరుద్ధానాన్ని దాటాల్సిందే, రెజరెక్షన్ అవ్వాల్సిందే. కాబట్టి రెజరెక్షన్ అయ్యి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ పునరుద్ధానపు ఆరాధన ప్రతి ఆదివారాన్ని ఏమంటామంటే మనం పునరుద్ధానపు ఆరాధన అంటాం. కాబట్టి ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చినటువంటి మనందరం కూడా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగితే దేవుడు మన జీవితాలని హెచ్చింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు, బలపరుస్తాడు. కనుక ఆ విధంగా ముందుకు సాగుదాం. అలాగే 5వదిగా నేనే పునరుద్ధానమును జీవమని చెప్పాడు. 6వదిగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం దాకా చదువుకున్నటువంటి మాటే యేసు. చూడండి, యేసు చెప్పినటువంటి మాట, నేనే మార్గము సత్యమును. ఈ 3 యేసు ప్రభు మాత్రమే చెప్పాడు, ఎవరు కూడా చెప్పలా, బైబిల్లో ఎవరు కూడా చెప్పలా. ఎందుకంటే ఆయనే మార్గం. హీ ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే, హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ట్రూత్. ఆయనే సత్యం. గత కాలంలో కూడా చెప్పా, ఒకసారి సత్యము అసత్యం 2 స్నానం చేయడానికి ఒక కాలువలోకి వెళ్ళాయంట, ఒక నదిలోకి. సత్యం గుడ్లెప్పింది, అడబెట్టింది, అసత్యం కూడా గుడ్లెప్పింది, అడబెట్టి 2 స్నానం చేస్తూ ఉన్నాయి. స్నానం చేస్తూ ఉంటే అసత్యం పైకి లేచి మనం ముందుగా వెళ్ళిపోదాం సమాజంలో, కానీ టకటకా వచ్చి సత్యం గుడ్లేసుకుందంట. ఎవరు గుడ్లేసుకుంది? ఇది అసత్యం. ఏ గుడ్లేసుకోవాలి? అసత్యం గుడ్లేసుకోవాలి. గబగబా వచ్చి సత్యం గుడ్లేసుకొని లోకంలోకి పరిగెత్తిందంట. చూసేవాళ్ళు ఇంద్రేమనుకున్నారంటే, ఓయమ్మ సత్యం జరుగుతుంది అనుకున్నారు. పైన గుడ్లేమో ఎవరివి? సత్యానివి. లోపల బాడీది ఎవరు? అసత్యం. ఈరోజు లోకంలో కొన్ని సత్యాలు అలాగే కనబడుతూ ఉన్నాయి. పైకేమో సత్యం, లోపలేమో అసత్యం. మనం వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్, వీ హ్యావ్ టు థింక్ అండ్ డెసిషన్. మనం చాలా జాగ్రత్తగా మనం వెతకాలి, సత్యాన్ని వెతకాలి, సత్య మార్గాన్ని వెతకాలి. అందుకనే ప్రభు చెప్పాడు, నేనే మార్గం అన్నాడు, ఇంకొక మార్గం లేదు. నేనే సత్యం అన్నాడు, ఇంకొక సత్యం లేదు. నేనే జీవం అన్నాడు, ఇంకొక జీవం లేదు. దెర్ ఈజ్ నో లైఫ్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని మించిన జీవం మరొకటి లేదు. యేసుక్రీస్తు తప్ప మరొక జీవం లోకంలో లేదు. ఈరోజు అవి మనం నమ్మితే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వద్దాం. అందుకనే యేసు ప్రభు చెప్పాడు మళ్ళా, నేనే మార్గము. 14వ అధ్యాయం 6వ వచనం, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 14:6లో యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, సత్యం. ఈరోజు ఆ జీవంలోకి రాగలిగితే, సత్యంలోకి రాగలిగితే, మార్గంలోకి రాగలిగితే, ఆ మార్గం గుండా పరలోకానికి వెళ్తావు. ఆ సత్యం యేసు ప్రభువే, తర్వాత ఆ జీవం కూడా యేసు ప్రభువే. మనందరికీ జీవం ఇవ్వటానికి ఆయన చాలామంది అన్నట్టుగా 3 మేకుల ద్వారా మరణించాడు. ఆయన ఒక ఆజ్ఞేస్తే పరలోకంలో నుంచి 12 సేనా వ్యూహాలు దిగుతాయంట. ఎన్ని సేనా వ్యూహాలు? 12 సేనా వ్యూహాలు. ఒక్క సేనా వ్యూహం వచ్చి 12,000 ఇంటూ లెక్కేసుకుంటే ఎన్ని సేనా వ్యూహాలు చూడండి. అంత సైన్యం పరలోకం నుంచి దింపగలడు ప్రభు. కానీ ఎందుకంటే ఆయన లేఖనాలన్నీ నెరవేరాలి. పాత నిబంధనలో కొన్ని 100 లేఖనాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరాలంటే ఈయన స్వచ్ఛందంగా మరణించాలి, ఎవరి ప్రమేయం లేకుండా మరణించాలి, స్వచ్ఛందంగా మరణించాలి. కనుకనే ఆయన 3 మేకుల ద్వారా మరణించాలి. లేకపోతే వీళ్ళంతా ఆయన తన ప్రవచనాలకు లోబడ్డాడు. దేవుని మాట, తండ్రి మాటకు లోబడ్డాడు. ప్రజలకు ఇచ్చిన మాటను, ప్రజలను రక్షించడానికి ఆయన మేకుల ద్వారా ఆయన మరణించవలసి వచ్చింది. 12 సేనా వ్యూహాలు ఆయన రప్పించగలడు, మనుషులందరినీ నాశనం చేయగలడు. కానీ ఈ మూడు విషయాల కోసం, 1 ప్రవచనాలు నెరవేరాలి, 2 తండ్రి మాటకు లోబడాలి, 3వదిగా ప్రజలందరినీ రక్షించాలి. కనుకనే ఆయన శిలువలో మరణించడం జరిగింది. అందుకనే ఆ మార్గం మన కొరకు ఏర్పరచబడింది, ఆ సత్యం మన కొరకు బయలుపరచబడింది, ఆ జీవం మన కొరకు బయలుపరచబడింది శిలువలో. కనుక 6వదిగా యేసు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము. 7వదిగా చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, ఐ ఆమ్ ద ట్రూ గ్రేప్ వైన్. ట్రూ వైన్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. ట్రూ వైన్,
ఆయన నిజమైన ద్రాక్షావల్లి. అంత మాత్రమే కాదు, చూడండి 3వ వచనం చూడండి. 5వ వచనం చదవక 5వ వచనం చదవండి. చూడండి, ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఇప్పుడు చెప్తున్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించి నాకు వేరుగా ఉండి. చూడండి, ఈరోజు యేసు ప్రభువుకి మనం వంట కట్టబడితే ఆయన చెప్పాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు. ద్రాక్షవల్లి, ద్రాక్ష వేరు. ద్రాక్షాలంటే పూసే కాయలు అన్నమాట. ద్రాక్షాలంటే. ద్రాక్షవల్లి అంటే మొద్దు, ద్రాక్ష చెట్టు యొక్క మొద్దు. ఆ మొద్దు ఇప్పుడు ఎవరంటే మొద్దు క్రీస్తు. ఆ మొద్దును అంటుకున్న కొమ్మలు ఎవరు? మనం క్రీస్తుతో కలిస్తేనే ఆ ద్రాక్ష చెట్టు తీగలు ఉంటాయి కదా, మొదటి తీగ విత్తనం వేసిన వెంటనే వచ్చే తీగ. మా ఇంట్లో సొర చెట్లు అంటే పుచ్చకాయ చెట్లు, ఆ ఎండాకాలంలో పుచ్చకాయలు తిని సరే గింజలు పారేయలేక మనసొప్పలేక ఎండబెట్టి ఆ కుండీల్లో వేస్తే సరే వేసాం కదా అని నీళ్ళు పోసిన కొద్ది రోజులకి మొలకలు వచ్చినాయి. అక్కడక్కడే గబగబగబాలు వేసేసాయి, అక్కడక్కడే గబగబగబా విస్తరించేసి పుచ్చకాయలు కూడా కాసేసాయి. 2-3 పుచ్చకాయలు తిన్నాం. ఒక పుచ్చకాయ తీసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టున్నాం. అంటే మనం వేసి ఆ పుచ్చకాయ ఎరువు దగ్గర, అంటే ఆ మొలక మొదటిగా వస్తుంది కదా ఆ తీగ, అక్కడ పోసే నీరును బట్టి విస్తరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మొలక ప్రభువు అయినప్పుడు తీగలు ఎవరు? ఆ మొలకలో నుంచి ఎన్ని తీగలు వస్తాయో అక్కడికక్కడికే తీగలు అల్లుకుంటున్నాయి, అక్కడక్కడే తీగలు అల్లుకుంటూ ఉంటాయి. ఆ మొక్కే లేకపోతే తీగలు రాగలవా? రాలి. ఆ మొక్కే ప్రభు అయిన యేసు. ఈరోజు ఆ మొక్కను మనం అంటుకున్నట్లయితే, ఆ మొక్క దగ్గర మనం ఏమండి ఇట్లా మరి వేరు పారకుండా అంటుకట్టబడి ఉన్నట్లయితే ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. దాన్నే ద్రాక్షవల్లి అంటారు. ఆ తీగ వచ్చే తీగని, మొదటిగా వచ్చే ఆ తీగని ఏమంటారంటే ద్రాక్షవల్లి. ఆ తీగల నుంచి ఆ తీగలు వస్తూ ఉంటాయి. తర్వాత దాంట్లో నుంచి ఆ పళ్ళు, అవి కాయలు వస్తూ ఉంటాయి. ఈరోజు నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలు. ఆయనలో అంటుకట్టబడితే మన జీవితం ఏమండి ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత మరి ఉన్నతమైనటువంటి స్థితిలో నడుస్తుందో. ఈరోజు ఆ స్థితిలోకి మనం రావాలంటే మనం ఆ తీగకి ఏం చేయాలి? అంటుకట్టుబడి ఉండాలి. తీగ ఎలా ఉన్నప్పుడు, ఆ తీగకి మొక్క ఎలా ఉన్నప్పుడు తీగలు ఇలా అంటుకట్టుబడితే అవి ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు మనం కూడా దేవుని యొక్క ఆ తీగకు అంటుకట్టుబడదాం. ఆయన ద్రాక్షవల్లికి మనం తీగల్లాగా ఉంటే మనం ఫలిస్తాం, మనం విస్తరిస్తాం, మనం అభివృద్ధిలోకి వెళ్తాం. కాబట్టి అలా వెళ్ళాలని దేవుని కోరిక, అలా వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం, ఆ చిత్తాన్ని దేవుని కోరిక. అందుకనే ఆయన 7 చెప్పాడు. నేను ఇంకా చాలా చెప్పాడు, కానీ నేను 7 మాత్రమే కౌంట్ చేశా. మొట్టమొదటిగా నేనే జీవాహారం అని చెప్పాడు. రెండవదిగా నేనే లోకమునకు వెలుగని చెప్పాడు. మూడవదిగా నేనే గొర్రెలకు ద్వారం అని చెప్పాడు. నాలుగవదిగా నేనే మంచి కాపరిని అని చెప్పాడు. ఐదవదిగా నేనే పునరుద్ధానమును జీవమునని చెప్పాడు. ఆరవదిగా నేనే మార్గము సత్యము జీవము. ఏడవదిగా నేనే నిజమైన ద్రాక్షవల్లి. ఈరోజు ఆ నిజమైన ద్రాక్షవల్లికి మనం అంటుకట్టబడి ఉంటే ఏమండి, ప్రభు మనల్ని పైకి లేపుతాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన దేవుణ్ణి మనము వేడుకోవాల్సిందే, బ్రతిమలాడుకోవాల్సిందే, ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. అలా పట్టుకోవాలని కోరుకుంటూ దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.